ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 22వ డివిజన్ ముస్తాఖాన్ పేటలో వార్డు రత్సిని కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందాలని అదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతరం ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. సంక్షేమం అభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని అట్టకెక్కించి అక్రమ కేసులతో పాలన చేశారని ఆరోపించారు. అడుగడుగునా ఇబ్బందులు పెట్టడం, అభివృద్ధికి అడ్డం పట్టడమే వైసీపీ నాయకుల దినచర్యని విమర్శించారు. అమరావతికి జగన్, బందర్ అభివృద్ధికి స్థానిక వైసీపీ నాయకులు ఆటంకంగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి పాలన సుదీర్ఘకాలం పాటు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాశాన్ని అంటుతుందనటంలో అతిశయోక్తి లేదని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పార్కులు కూడా ప్లాన్ చేస్తాం. దానికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇవాళ మన వాళ్ళు ఉన్నారు, చాలా చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారు, లేకపోతే కొంతమంది గేదెలు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి ఒక చిన్న డైరీ పెట్టుకోవచ్చు. దానికి కేంద్రం నుంచి కూడా కొంత సబ్సిడీలు ఉన్నాయి. అలాగే వివిధ మన వృత్తులకు సంబంధించి అవన్నీ కూడా చేసుకోవడానికి మిషనరీ కూడా ఇస్తారు తోడుగా. అలాంటి ఏర్పాటు చేసుకుంటే మనం కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అవన్నీ కూడా మీకు తెలియజేసి మేము కూడా ప్రతిరోజు నిరంతరం ఏదో ఒకటి చేయాలి, మన ఊరికి ఏదో ఒకటి తీసుకురావాలనే ఆలోచనతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు కూడా అవి సద్వినియోగం చేసుకోండి. ఇవాళ ఏదో ఇస్తున్నారులే, ఆ డబ్బులు ఇవాళ ఖర్చు అయిపోతాయి. ఇవాళ బీసీ కార్పొరేషన్ లోన్లు వస్తాయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్ వస్తుంది, ఇంకా ఇతర కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఆ లోన్ కూడా ఇప్పిద్దాం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, సబ్సిడీ తీసుకుని బ్యాంకులో సబ్సిడీ తీసేసుకుని మాకు అక్కర్లేదు ఇంకా వాటర్. ఇప్పుడు కుట్టు మిషన్లు ఇచ్చాం. గతంలో ఎంతమంది కుట్టు మిషన్లు వాడుతున్నారమ్మా? కుట్టు మిషన్ ఏమైనా ఇచ్చారు మీకు? ట్రైనింగ్ అయ్యారు ఎప్పుడన్నా? చాలామంది కుట్టు మిషన్లు కూడా ఇచ్చాం గతంలో. కొద్దిగా అలాంటివి మనం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే మౌలిక వస్తువులు, ఇవాళ మంచినీళ్ళు వస్తున్నాయి మీ ఏరియాలో? అంతకుముందు ఇబ్బందులు ఉండే, 2014 మనం రాకముందు ఇబ్బందులు ఉంటాయి. అందుకని కొత్త రిజర్వాయర్లు కూడా కట్టి ఎక్కడికక్కడ విడగొట్టి అవన్నీ కూడా ఇవాళ ప్రతి ఇంటికి మంచి వచ్చి కార్యక్రమం చేస్తాం. మొన్న కూడా ఎస్టిమేట్ చేస్తాం. ఇంకా పంపులు ఎవరికైనా కావాలన్నా లేకపోతే రిజర్వాయర్లు ఇంకో 4 రిజర్వాయర్లు కడితే ఉదయం పూట పవర్ కట్ చేస్తున్నారు. 1 గంట పోతుంది కదా కరెంటు, 6ంటికి పోయి 7ంటికి ఇస్తున్నారు కదా. అది దానివల్ల ఇబ్బంది ఉందా? ఇబ్బంది, నిద్ర లేచిపోవాల్సి వస్తుంది.